సరస్వతికి నమస్సుమాంజలు. ఇక్కడ సభాధ్యక్షులుగా ఉన్న ప్రధానోపాధ్యాయులు గౌరవనీయులు శ్రీ శ్రీరామ్ గారికి, శివరాం సార్ గారికి, తర్వాత పుస్తక ఆవిష్కరణకర్తగా వచ్చేసిన పార్వతి మేడం గారికి, బాల సాహితీవేత్త గద్వాల సోమన్న గారికి, అదేవిధంగా మలో బాల సాహితీవేత్త పుల్లా రామాంజనేయులు గారికి, ఇక్కడ ఉన్న గురువులు ఎందుకంటున్నారంటే ఇక్కడ చాలా సీనియర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర చదువుకొని గురువులైన వాళ్ళు కూడా ఉంటారు, గురువులైన గారులు కూడా ఉంటారు. ఇక్కడ పోతే ఈ మంచి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనే నేను సెలవు పెట్టి మరీ వచ్చాను. మా మిత్రుడు గద్వాల సోమన్న, నేను ఫస్ట్ 2017లో అంటే నేను ముఖ్యంగా చెప్పుకున్నానంటే ఫస్ట్ నా ప్రస్థానంలో నేను టీచర్గా ఇక్కడ ఎమ్గనూరు మండలంలో పనిచేశాను. అక్కడ చేసినప్పుడు మేము యూటీఎఫ్లో ఉన్నాను. యూటీఎఫ్లో ఉంటూ తర్వాత అక్కడ సాహితీ స్రవంతి అనే ఒక పేపర్ వస్తుంది. ఆ పేపరు నాగమణి మేడం అని నాకు ఆ పేపర్ను పరిచయం చేసింది. ఒక వీక్లీ వన్స్ వస్తుంది అనమాట. దానికి సభ్యత్వం రాసినాము. తర్వాత నుంచి కొంత సాహితీవేత్తలు కొందరు ఒకరొకరుగా కొంచెం పరిచయం కావడం జరిగింది. ఆ విధంగా 2017లో కెంగరా మోహన్ సారు దానికి ఆ పత్రికను కర్నూలులో ఉంటాడు, హిందీ పండిట్గా. వాళ్ళ మేనల్లుడు ఇక్కడ ఉన్నాడు నాకు ఫ్రెండ్గా. ఆ విధంగా నేను ఒక సభకు పిలిచినారు. అప్పుడు ఒక కవి సమ్మేళనం జరిగితే అప్పుడు నేను సార్ కూడా ఇద్దరం వెళ్ళాను. ఇద్దరం వెళ్ళిన తర్వాత నాకు కొన్ని రోజులకు మళ్ళా రేడియోలో కొన్ని కవితలు, ఒక 5 కవితలు పాడమని చెప్పినారు. ఆ విధంగా నా సాహిత్య ప్రస్థానాన్ని సాగిస్తూ ఇటీవలే 2 పుస్తకాలను విడుదల చేశాను. ఒకటి కవి నేత్రం, ఇంకొకటి యుగ పురుషులు అని ఒక సాహిత్య ప్రక్రియ. అది గద్వాల సోమన్న గారే ముందు మాట రాసినారు. ఇది మన గోనెగండ్లలో దాన్ని ఆవిష్కృతం చేసినాం సార్. ఇకపోతే మేడం గారి ఉత్సాహాన్ని చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. పిల్లల చేత రాయించాలని పుల్లా రామాంజనేయులు గారు, మేడం గారు ఎంత తపన పడుతున్నారో. ఈ 64 కళల్లో